రెండో రోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల రెండవ శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ రోజుగా పాటించాలన్నారు సీఎం చంద్రబాబు. 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. రానున్న 4.5 ఏళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు చంద్రబాబు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో సమావేశాలు జరిగాయి. ఇందులో అధిపతులు, కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విద్యుత్, మానవ వనరులు, ట్రాన్స్పోర్ట్, రోడ్డు భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవెన్యూ, ఎక్సైజ్, మెన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుచిత పోస్టుల నియంత్రణకు కమిటీ వేసింది ఏపీ ప్రభుత్వం. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే ఫ్రీ హోల్డ్ భూములపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన అవకతవకలను సరిచేయాలన్నారు. అనర్హులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై విచారణ చేయాలని ఆదేశించారు చంద్రబాబు. రాష్ట్రంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఒంటరి చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ హయాంలో జారీ చేసిన నకిలీ పింఛన్ తొలగించి అక్రమార్కులపై కేసులు పెట్టాలని స్పష్టం చేశారు చంద్రబాబు. ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కలెక్టర్లు, అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. We should be the trendsetter across the country, sir. ఎందుకంటే మనకు జరిగినంత అబ్యూస్ పదే పదే డిప్యూటీ సీఎం మనం క్యాబినెట్ అనుకున్నాం కదా సార్, ఒక చట్టం తీసుకొద్దామని. ఈ డిజిటల్ క్రైమ్, ఈ ఐటీ రిలేటెడ్ దాని గురించి, ఎస్పెషలీ సోషల్ మీడియా గురించి వీలైతే ఇఫ్ యూ కెన్ ఎంగేజ్ సమ్ ఎక్స్పర్ట్స్ అండ్ కమ్ విత్ ఎ న్యూ యాక్ట్, కొంచెం డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది సార్ సొసైటీలో. ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో, can we have one committee to go through all these things? Then we'll have a cabinet subcommittee, IT minister and also inka evaru home minister and Manohar bettandi, Manohar ni Satyan bettandi, Satyan annadu, Satyan kuda bettandi, naluguru betti oka committee homework cheyandi best చట్టాలని. ఒకప్పుడు నేరస్తులుగా పరిగణించాడు. ఇప్పుడు నేరస్తులు రాజకీయ ముసుగులో కూడా మనకు థ్రెట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో డీస్టెబిలైజేషన్ ప్రాసెస్. సోషల్ మీడియాలో పెడతారు, ఇంక వాడి ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తారు. అంటే ఇంకా వల్గారిటీకి పరాకాష్ట అనమాట. నిన్న కూడా ఈ మధ్య కొంతమంది కనపడి చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు. కడాన బ్రహ్మకుమారిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇటీవల లేటెస్ట్ ట్రెండ్ బ్రహ్మకుమారి జోలికి ఎవరు రాలా ఇంతవరకు. ఇప్పుడు బ్రహ్మకుమారి జోలికి వచ్చారు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. టూ మచ్ అది. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళు కూడా చాలా వల్గర్గా బిహేవ్ చేసి వాళ్ళు కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఏంటిది, మేమేమో ఎట్లా వస్తాం? ఒకప్పుడు బ్రహ్మకుమారీస్ అంటే దొంగలను మార్చిన వాళ్ళు, నేరస్తులను మార్చడానికి పనిగట్టుకొని పనిచేసేవాళ్ళు. ఈవెన్ జైల్ డిపార్ట్మెంట్ నేనే పంపించాను పోయి ట్రైనింగ్ ఇమ్మని నేరస్తులందరినీ. వాళ్ళల్లో పరివర్తన తీసుకొచ్చారు, అలాంటి వాళ్ళ మీద పెట్టారు. సో దీస్ ఆర్ ఆల్ న్యూ ట్రెండ్స్. వీ హ్యావ్ టు గో ఆల్ అవుట్, వీ హ్యావ్ టు కంట్రోల్. వచ్చే 3 నెలల్లోపు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి అదుపులోకి రావాలని, ఇందుకోసం జిల్లా ఎస్పీలు బాధ్యతగా పనిచేస్తూ ప్రజలకు భరోసా కల్పించాలని, వారంలోపు పోలీస్ శాఖకు సంబంధించి మరో కమిటీ కూడా నియమిస్తామని అన్నారు చంద్రబాబు.